18th లోక్సభకు జరిగిన ఎలక్షన్స్లో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధించింది, ఏ పార్టీ తక్కువ సీట్లు సాధించింది? దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ హవా కనిపిస్తుంది. పెద్ద పార్టీలైన ఈ బీజేపీ, కాంగ్రెస్కి పోటీ ఇచ్చిన చిన్న పార్టీలేవి? ఒక రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాలను కైవసం చేసుకున్న పార్టీ ఏది? ఇలాంటి ఎలక్షన్ రిజల్ట్ అప్డేట్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ వాట్ ఐ నో. మీకు చూపిస్తున్న డేటా మొత్తం ఎలక్షన్ కమిషన్ యొక్క అఫీషియల్ సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 25 లోక్సభ సీట్స్లో టీడీపీ 16 సీట్స్ గెలుచుకుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న 2 లోక్సభ సీట్స్ని బీజేపీ గెలుచుకుంది. అస్సాంలో బీజేపీ 9 సీట్స్. బీహార్లోని మొత్తం 40 సీట్స్లో జనతాదళ్ 12, బీజేపీ 12 సీట్స్ గెలుచుకుంది. ఛత్తీస్గఢ్లోని మొత్తం 11 లోక్సభ సీట్స్లో బీజేపీ 10 సీట్స్ని గెలుచుకుంది. గోవాలోని 2 లోక్సభ సీట్స్లో బీజేపీ 1, కాంగ్రెస్ 1 సరిసమానంగా గెలుచుకున్నాయి. గుజరాత్లోని 26 లోక్సభ సీట్స్లో బీజేపీ 25 సీట్స్ గెలుచుకుంది. హర్యానాలోని 10 లోక్సభ సీట్స్లో బీజేపీ 5, కాంగ్రెస్ 5 సరిసమానంగా గెలుచుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న మొత్తం 4 లోక్సభ సీట్స్ను బీజేపీ గెలుచుకుంది. జార్ఖండ్లో బీజేపీ 8 సీట్స్ గెలుచుకుంది. కర్ణాటకలో బీజేపీ 17 సీట్స్ గెలుచుకుంది. కేరళలో కాంగ్రెస్ 14 సీట్స్ గెలుచుకుంది. మధ్యప్రదేశ్లోని మొత్తం 29 లోక్సభ సీట్స్లో బీజేపీ 29 సీట్స్ని గెలుచుకుంది. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఎక్కువ సీట్లను గెలుచుకోగా మహారాష్ట్రలోని మొత్తం 48 సీట్స్ను అక్కడున్న అన్ని పార్టీలు దాదాపు సమానంగా పంచుకున్నాయి. కాంగ్రెస్ 13, బీజేపీ 9, శివసేన ఉద్ధవ్ బాల్సాహెబ్ ఠాక్రే 9, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్ 8, శివసేన 7, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 1, ఇండిపెండెంట్ క్యాండిడేట్ 1. మణిపూర్లోని 2 లోక్సభ సీట్స్ను కాంగ్రెస్ గెలుచుకుంది. మేఘాలయలోని 2 సీట్లలో కాంగ్రెస్ మరియు వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ సరిసమానంగా ఒక్కొక్క సీట్ను గెలుచుకున్నాయి. మిజోరాంలోని ఒక్క పార్లమెంట్ స్థానాన్ని జోరం పీపుల్స్ మూవ్మెంట్ అనే పార్టీ గెలుచుకుంది. నాగాలాండ్లోని ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఒడిశాలోని మొత్తం 21 లోక్సభ సీట్స్లో బీజేపీ 20, కాంగ్రెస్ 1 సీట్స్ను గెలుచుకున్నాయి. పంజాబ్లో కాంగ్రెస్ 7 సీట్స్ గెలుచుకుంది. రాజస్థాన్లోని 25 సీట్స్లో బీజేపీ 14 సీట్స్ గెలుచుకుంది. సిక్కింలోని ఒక పార్లమెంట్ స్థానాన్ని సిక్కిం క్రాంతికారి మోర్చా అనే పార్టీ గెలుచుకుంది. తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ సీట్స్లో ద్రవిడ మున్నేత్ర కజగం 22 సీట్స్, కాంగ్రెస్ 9 సీట్స్ని గెలుచుకోగా మిగిలిన పార్టీలు మిగిలిన స్థానాల్ని గెలుచుకున్నాయి. తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ సీట్స్లో బీజేపీ 8, కాంగ్రెస్ 8 సరిసమానంగా పంచుకోగా ఎంఐఎం ఒక స్థానాన్ని గెలుచుకుంది. త్రిపురలో ఉన్న మొత్తం 2 లోక్సభ సీట్స్ను బీజేపీ గెలుచుకుంది. దేశంలో ఎక్కువ లోక్సభ స్థానాలను కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ మొత్తం 80 లోక్సభ స్థానాలను కలిగి ఉంది. ఇందులో సమాజ్వాదీ పార్టీ 37, బీజేపీ 33 సీట్స్ను గెలుచుకోగా మిగిలిన పార్టీలు మిగిలిన సీట్స్ను గెలుచుకున్నాయి. ఉత్తరాఖండ్లోని మొత్తం 5 లోక్సభ సీట్స్ను బీజేపీ గెలుచుకుంది. వెస్ట్ బెంగాల్లోని మొత్తం 42 లోక్సభ సీట్స్లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్స్ను గెలుచుకుంది. ఇక యూనియన్ టెరిటరీస్లో ఉన్న లోక్సభ స్థానాల గురించి చూస్తే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న ఒక్క స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. చండీగఢ్లో ఉన్న ఒక్క స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూలో ఉన్న 2 స్థానాలను బీజేపీ, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకున్నారు. మన దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న మొత్తం 7 సీట్స్ను బీజేపీ గెలుచుకుంది. కేజ్రీవాల్ గారు జైలు పాలు కావడంతో అక్కడ ఉన్న మొత్తం 7 సీట్స్ను బీజేపీ గెలుచుకోవడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం 5 లోక్సభ సీట్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 2 సీట్స్, బీజేపీ 2 సీట్స్, ఇండిపెండెంట్ క్యాండిడేట్ 1 సీట్ గెలుచుకున్నారు. లడఖ్లోని ఒక్క స్థానాన్ని ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన మొహమ్మద్ హనీఫా గారు గెలుచుకున్నారు. లక్షద్వీప్లోని ఒక్క స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది మరియు పుదుచ్చేరిలోని ఒక్క స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఇండివిజువల్గా ఒక్కొక్క పార్టీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ గెలుచుకుందో చూస్తే బీజేపీ 36.56% ఓట్స్ గెలుచుకోగా కాంగ్రెస్ 21.19% ఓట్స్ గెలుచుకుంది. థ్యాంక్ యూ.